హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ భారీ శుభవార్తని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ప్రతి మహిళ ఖాతాలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే 5,000 రూపాయలని జమ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలైతే జారీ కావడం జరిగింది. ఈ యొక్క కొత్త పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి ఒక్క మహిళకైతే ఈ యొక్క డబ్బులైతే జమ చేస్తున్నట్టుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశారు. కాబట్టి అసలు ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు, అందరు మహిళలకి వస్తాయా, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వస్తాయి అనేటటువంటి పూర్తి వివరాలని క్షుణ్ణంగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్కీమ్స్ని అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా తెలియజేయడం అయితే జరిగింది. అందులో భాగంగా ఇదొక కొత్త స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలకైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్కరి ఖాతాలో 5,000 రూపాయలని జమ చేయడం అయితే జరిగింది. అసలు ఈ స్కీమ్ ఏంటి అనేటటువంటి వివరాలలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో మనకొక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మహిళల ఖాతాల్లో 5,000 అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. కలైంగర్ మహిళా హక్కు పథకం కింద ఇక్కడ స్కీమ్ పేరు మీరైతే చూడొచ్చు. కలైంగర్ మహిళా హక్కు పథకం అనేటటువంటి స్కీమ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కీమ్. ఈ యొక్క ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి గారైతే ఇండియా కూటమిలో భాగంగా ఉండడం జరిగింది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం కాకుండా ఇండియా కూటమి ప్రభుత్వం కనుక ఫామ్ అయినట్టయితే ఈ పథకం దేశవ్యాప్తంగా కూడా అమలయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క పథకం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మహిళలకి కూడా ఈ పథకం కావాలి అనుకుంటున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని తెలియజేయండి. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ పథకం కింద గతంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా నెలకి 1,000 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు 1,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి నెల, అదేవిధంగా మార్చి నెల, అదేవిధంగా ఏప్రిల్ నెల, ఈ 3 నెలలకి సంబంధించి ముందస్తుగానే 3,000 రూపాయలను, అదేవిధంగా అదనంగా 2,000 రూపాయలని, సమ్మర్ స్పెషల్ కింద 5,000 రూపాయలని ఒకేసారి ఈ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంకే స్టాలిన్ గారైతే తెలియజేయడం జరిగింది. ఇక్కడ రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొందరు ఈ పథకాన్ని ఆపివేయాలి అని చెప్పేసి కూడా చూసినట్టుగా ఎంకే స్టాలిన్ గారైతే ఆరోపణ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క డబ్బులని మీ పిల్లల విద్యావసరాలకి, మందులు లేదా అవసరమైన ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా సందేశాన్ని అయితే జారీ చేయడం జరిగింది. ఇక మనకి సమ్మర్లో ఈ యొక్క తమిళనాడు ఎలక్షన్స్ కూడా జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ సారి గనక డిఎంకే ప్రభుత్వానికి గనక మీరు అధికారాన్ని ఇచ్చినట్టయితే ప్రజలకి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క గ్రాంట్ని 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకి ప్రతి నెల ప్రతి మహిళ అకౌంట్లో 2,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి కూడా స్టాలిన్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇది ఈ కలైంగర్ అనేటటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.